ఇప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు అందరూ నాకు స్నేహంగా ఉండేవారు. ఆయన వైసీపీలో కూడా నన్ను ఎవరో ఒక ఇద్దరు పనికి అన్నాడు ఆడెవడో కొరక అన్నాను చూసావా. మాట ఎక్కడ ఒకటి ఎవరో తప్ప అప్పుడు కూడా ఎప్పుడైనా సరే వైసీపీలో ఫైర్ బ్రాండ్స్ ఉండేవారు కదా. వాళ్ళ పేర్లు కానీ పొలాలు కానీ రోజు మళ్ళీ నేను వైసీపీ వాళ్ళని తిడతలేదు అంటే మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు కదా పలానా వ్యక్తి తేడాగా ఉన్నాడంటే ఆయన తేడాగా ఉన్నాడు బాబు అని అమలేసిన అవసరం వస్తుంది. ఎందుకన్నా నేను ఎమ్మెల్యేగా ఉపసభాపతి అని ఇక్కడ అంటున్నారు. తిట్టమని అన్నానా సార్ నేను? ఇప్పుడు మీరు అందరినీ సమానంగా చూస్తానంటున్నారు. మరి నాకు జగన్ గారు సమానమే, జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు సమానమే అని మీరు అంటున్నారు. కానీ నేనేమంటానంటే జగన్ గారు మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి మీ కాళ్ళు అంతా ఆ రోజున మీ చాలా చక్కగా అందంగా ఉండే కాళ్ళు వాటిని కమిలేలాగా కొట్టించారు మిమ్మల్ని. కానీ అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు రఘురామరాజు గారిని టార్చర్ చేసిన జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేశాడు. ఆయన ఎందుకు రఘురామరాజు గారిని ఎలా చేశారు మీరు అని చెప్పి ఆయన మీ తరపున చాలా గట్టిగా స్వరం వినిపించారండి. అలాగే మీకు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి దిగనివ్వకపోతే రాష్ట్రంలోకి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎమ్మెల్యే చేశారని మీరే చెప్పారు కదా. నాకు సీట్ ఇచ్చారు, నన్ను ఉపసభాపతి చేశారని. వీళ్ళిద్దరూ ఎలా సమానం అవుతారు సార్? అది నా ప్రశ్న. అయితే తెలీదా? మేము ఉండలేకపోతున్నాం, అది మా బాధ. మీరు చాలా ఉన్నతంగా ఆలోచిస్తున్నారు. ఇంకా చాలా మాటలు అన్నారు. జగన్ గారు నన్ను ఏమనలేదు, అంబటి రాంబాబు నన్ను ఏమనలేదు, రోజా నన్ను ఏమనలేదు, నాని నన్ను ఏమనలేదు, కొడాలి నన్ను వాళ్ళందరూ నా స్నేహితులే. వాళ్ళందరూ మమ్మల్ని కూడా ఏమనలేదు సార్. ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలని జనసేన కార్యకర్తలు కూడా ఏమనలేదు. అంటే మా పార్టీ అధినేతలను అన్నారు. వాళ్ళని డిఫేమ్ చేసి వాళ్ళని చంపాలని చూసి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటే మాలాంటి వాళ్ళందరికీ కోపం. ఇది ఒకసారి మీరు ఆలోచించాలి. తప్పట్లే, కానీ మీకు మాత్రం తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. మీరు ఈరోజు ఇది రాజ్యాంగంలో ఉన్నది ఎందుకు అమలు చేయరు? రాజ్యాంగంలో ఉన్నది అంటే మొన్నే ప్రొటెస్ట్ జరిగింది ఢిల్లీలో, మీకు తెలిసే ఉంటుంది. 2020-21లో బిల్లు చేశారు. ఆ బిల్లు పార్లమెంట్ చేసిందండి. మరి మీరు అక్కడ చెప్పారు సార్, పార్లమెంట్ చేసిన బిల్లుకి మీరు ఎందుకు ఒప్పుకోర్రా అని అక్కడికి వెళ్ళి అడిగారా? ఇక్కడ రాజ్యాంగం కానీ చట్టాలు కానీ ప్రధానమంత్రులు మంత్రులు వీళ్ళందరూ కూడా ప్రజాభిష్టం మేరకు వాళ్ళు చేయాలి తప్పండి వాళ్ళు చేశారు కాబట్టి ప్రజలు పాటించరండి. ఇది ప్రజాస్వామ్యం. రాచరికం అనుకోండి, మీరు అన్నట్టే రాజు ఏం చెప్తే చేయాలి ప్రజలు. కానీ ప్రజాస్వామ్యం అలా కాదు కదా. ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే తిరగబడతారు, అది అన్యాయం. అది రాష్ట్రపతి గారు కానివ్వండి, రాజ్యాంగం ఇప్పటిదాకా 106 సార్లు 107 సార్లు మార్చారు కదండి. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్నే 106 సార్లు మార్చారు. ఆ మార్చే అవకాశం కూడా ఎవరిచ్చారు అనుకుంటున్నారు? అంబేద్కర్ గారే ఇచ్చారు. రాజ్యాంగం కాలానుగుణంగా మీరు మార్చుకోండి, ప్రజాభిష్టం ప్రకారం మీరు మార్చుకోండి అని ఆయన ఇచ్చాడు సవరణ చేసుకోమని. ఇప్పటిదాకా 106 సార్లు సవరణ చేశారు. ఫస్ట్ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగిందో తెలుసా సార్ రాజుగారు? 1951లో జరిగింది మొట్టమొదటి రాజ్యాంగ సవరణ. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందండి? 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిందని మీరు చెప్తున్నారు. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది సవరణతో పెట్టింది కాదు కదా, అంటే సవరించి పెట్టలేదు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని ఒకటి అంటే ఏదో అనామతిగా పెట్టారు అంతే. సవరించాలంటే పార్లమెంటు, ఎంపీలు, అసెంబ్లీలు ఎంత ఉంటుంది మ్యాటర్. కాబట్టి అది సవరించకుండా పెట్టిన ఒక ఆర్డర్ అండి. ఆ ఆర్డర్ను పాటించేయమంటున్నారు మీరు. ఆ ఆర్డర్ కూడా అందరికీ సమానంగా ఉందా సార్? అది మీరు అంటున్నారు క్రిస్టియానిటీ గొప్ప మతం, ఆ మతంలో కులాలు లేవు, ఆ మతంలోకి వెళ్ళాక మీరు ఎలాగా కుల రిజర్వేషన్ తీసుకుంటారని. అయితే మీకు ఇంకొక మాట చెప్తాను సార్, అది కులాలు లేని మతంలోకి వెళ్ళిన ఎస్సీలు మాత్రమే కాదు సార్. ఆ కులాలు లేని మతంలోకి గిరిజనులు వెళ్ళారు, ఎస్టీలు, బీసీలు వెళ్ళారు, ఓసీలు కూడా చాలామంది వెళ్ళారండి ఆ కులం లేని ఆ గొప్ప మతంలోకి. అయినా కానీ ఓసీలు ఈవీఎస్ రిజర్వేషన్ తీసుకుంటున్నారు సార్, బీసీలు బీసీ రిజర్వేషన్ తీసుకుంటున్నారు సార్, ఎస్టీలు గిరిజన రిజర్వేషన్ తీసుకుంటున్నారు సార్.
మరి కులం లేని మతంలోకి వెళ్ళిన గిరిజనులు, బీసీలు, ఓసీ సోదరులు వాళ్ళందరూ రిజర్వేషన్లకు అర్హులైనప్పుడు ఒక ఎస్సీలకు మాత్రమే పెట్టడం అనేది తప్పు సార్. అది కూడా రాజ్యాంగంలో ఉంది అన్నారు. అది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో లేదు సార్. అంబేద్కర్ గారు 1949 నవంబర్ 26న రాజ్యాంగం కంప్లీట్ చేసి ఇచ్చారండి. అప్పటికి లేదు అది. ఎప్పుడు వచ్చింది? 1950లో వచ్చింది. అది కూడా ఎలాగొచ్చింది? సవరణ చేసి పెట్టలేదండి. సవరణ చేసి ఎంపీలందరూ అసెంబ్లీలు అన్నీ వచ్చి పెట్టలేదు. జస్ట్ ఒక లెటర్ రాపించి పెట్టించారు. ఈవేళ మీరు అంటున్నారు అది సవరించాలంటే ఇన్ని అసెంబ్లీలు ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సరిపోరు, ఇన్ని అసెంబ్లీలు ఉండాలి, ఇన్ని ఎంపీలు ఉండాలి అంటున్నారు. ఉండక్కర్లేదు సార్. ఎందుకంటే అది అలా చేసిన సవరణ కాదు. మీరు ఎప్పుడైతే బుద్ధిస్టులకి, సిక్కులకి, క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి, దళితులు మారితే చల్లదని ఉందండి 1950లో. కానీ తర్వాత బుద్ధిస్టులకి ఇస్తారు సార్. అప్పుడేమీ రాజ్యాంగ సవరణ, పార్లమెంట్లు, అసెంబ్లీలు ఏమీ లేదండి. అలాగే సిక్కులకి ఇచ్చేశారు సార్. అప్పుడు కూడా ఏమీ లేదు. నిజం చెప్పాలంటే బుద్ధిజంలోనూ సిక్కిజంలో కూడా కుల వ్యవస్థ లేదండి. అయితే ఇలాంటివన్నీ మీకు పూర్తిగా మీరు లేదు. ఎందుకంటే ఆ బాధ మేము పడేవాళ్ళం కాబట్టి మాకు తెలుస్తుంది. కాబట్టి ఎవరన్నా సడన్గా వచ్చేది రూలు మీరు పాటించండి, మీరు అలా చేయండి అన్నప్పుడు ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది సార్. బాధ అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా ఉందా ఉంటుందండి, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు సార్. అది మీరు ఇలా పబ్లిక్గా మాట్లాడడం వల్ల చాలా బాధ అవుతుందండి మాకు. మీకు మొన్న కూడా మీరు విజయ్ గారు గురించి ఒక వీడియో మాట్లాడారు సార్. ఏమంటే తమిళనాడు సీఎం గారు అయినా విజయ్ గారి కోసం ఎవరో కుర్రోళ్ళు చాలామంది పెట్టుకున్నారు. ఏమని? విజయ్ జోసెఫ్ అని ఉంది కదా. జనరల్గా క్రిస్టియన్ నేమ్ ఉంటే ఎస్సీ అనుకుంటారండి. ఆయన ఒకవేళ రెడ్డి కావచ్చు, ఆయన కాపు కావచ్చు, ఆయన కమ్మ కావచ్చు, ఎవరైనా కానీ ఆయన పేరేం పేరు అనగానే పలానా జోసెఫ్ అనుకోండి, ఓహో ఎస్సీ వాళ్ళు ఉందనుకుంటారు. క్రిస్టియానిటీ అంటే అది ఎస్సీల మతం అనేది ఒక నానుడు ఉండేది సార్. అలాగే విజయ్ జోసెఫ్ అన్నారు కాబట్టి ఒకవేళ ఆయన ఎస్సీ ఓడేమో అనుకుని కొద్దిమంది పిల్లలు ఏమన్నా, అరే మా ఓడరా, సరే కనీసం ఇంతమంది 40 కోట్ల మంది ఎస్సీలు ఉన్నారు ఈ దేశంలో, కనీసం ఇప్పటికొక్కడు సీఎం అయ్యాడు, మనకి కాంచీరామ్ గారి తర్వాత, మాయావతి తర్వాత ఒక్కడు సీఎం అయ్యాడని ఒకవేళ ఏదన్నా జాతిలో ఆత్మగౌరవం కోసం దేనికోసం కుర్రలు పెట్టుకుని ఉండొచ్చు. దాన్ని ఒక ఉపసభాపతి స్థాయిలో మీరు వచ్చి అక్కడ ఎస్సీ కాదు, అతను ఎస్సీ కాదు, ఎస్సీ అని గొడ్డలు చింపుకుంటున్నారు. ఎందుకు? మీరేమి గొడ్డలు చింపుకోకండి, అతను ఎస్సీ సార్ మీరు ఎందుకు సార్ ఇవ్వటం? అది ఈ దేశంలో దేవుళ్ళకి కూడా పలానా దేవుడు మా కులస్తుడు, పలానా దేవుడు మా కులస్తుడు అని చెప్పుకునే ఆచారం ఉంది కదా సార్. దేవుళ్ళనే మా కులస్తులని ఓన్ చేసుకుంటున్నట్టు ఈ సమయంలో. సరే విజయ్ జోసెఫ్ అన్నారు కాబట్టి ఒకవేళ అతను దళితుడేమో అనుకుని ఎవరన్నా కొంతమంది కుర్రలు ఆనందపడ్డారు అనుకోండి, సరే పడితే పడినలే, కొంచెం వాళ్ళలో ఆత్మగౌరవం పెరుగుతుంది, సరే వాళ్ళు ఏదో కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు కదా అని వదిలేయచ్చు కదా సార్. మీరు ఒక ఉపసభాపతి స్థాయిలో మీరు వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పి మీరేం గొడ్డలు చింపుకోకుండా అన్నప్పుడు మా మనసు బాధపడింది సార్. హానెస్ట్గా చెప్తున్నాను. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఎవరు చెప్పలేదు. అసలు ఆయనే కులం వద్దు అనుకున్నాడు, ఆయన కులమే రాయలేదట. మేమెవరు వచ్చి పలానా ఆయన మాకు, అప్పుడు ఆయన మా కులమైనా మా మతమైనా మాకేమి ఇక్కడ ఒరిగేది లేదు. ఇక్కడ మాకు ఏదైనా ఒరగాలంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ లేకపోతే మోడీ గారు, వీళ్ళ కూటమి ప్రభుత్వం కాబట్టి వీళ్ళు ఏదైనా చేస్తేనే జరుగుతుంది. అలాంటప్పుడు ఎవరో కుర్రోళ్ళు అన్న మాటకు కూడా మీరు వచ్చి, పోనీ మీరు ఒకవేళ విజయ్ గారు పార్టీ కార్యకర్త అనుకోండి, మా నాయకుడిని మీరు ఎస్సీ అంటున్నారే అంటే మేము అర్థం చేసుకుందాం సార్. మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పైగా ఉపసభాపతి, అలాంటి కుర్రోళ్ళు ఏదో పెట్టుకున్న పోస్టులకు కూడా ఎస్సీ కాదు మీరు గొడ్డలు చింపుకోకండి అని మీరు మాట్లాడిన మాటలు మాకు బాధ అనిపిస్తుంది సార్. బాధ అనిపిస్తుంది. కానీ ఒకటే, మాకు అడ్డంకి ఏముంది, లేకపోతే మేము ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అంటే పార్టీలో ఉన్నాం, పార్టీ క్రమశిక్షణ. సరే ఏదైనా ఉంటే పార్టీ పెద్దలు చూస్తారు కదా, వారి దృష్టికి తీసుకెళ్దాం అనుకుని వారే చెప్తారు అనుకుంటూనే ఉన్నాం ఇప్పుడు ఇంకా మేము. కానీ మీరు కూడా ఆలోచించండి సార్ ఒకసారి. అంటే అందులో కూడా కొందరు బట్టలు చింపేసుకుని స్వయం శక్తితో ఏ కులం పేరు ఎత్తకుండా, ఏ మతం పేరు ఎత్తకుండా అన్ని కులాలని, అన్ని మతాలని గౌరవించే తమిళ హీరో విజయ్ చీఫ్ మినిస్టర్ అయితే, ఇక్కడ కొంతమంది మరి అతను మా దళితుడు అని చెప్పి, ఏముందండి తప్పు ఏముంది? ఒకవేళ అలాగంటే తప్పే ఉంది. పోనీ అంటే అనుకున్నారులే అని చెప్పి వదిలితే అయిపోద్ది కదా. అంటే దేవుళ్ళు కూడా మనం కులంతోనే కదా దగ్గర చేసుకున్నాం.
అలాంటప్పుడు పర్లేదు వదిలేదండి. అలాంటప్పుడు ఒకవేళ పక్క రాష్ట్రంలో సీఎం అయ్యాడు, ఎసరా మా కులస్తుడు, పోన్లే ఒక మంచి రోజులు వస్తున్నాయి, మేము కూడా ఏదో రోజుకి మేము మా పిల్లలు కూడా బాగుంటాం అనే ఒక ఆశ దళితుల్లో వస్తే తప్పేముంది సార్ దాంట్లో? ఎవరికి నష్టం? ఒకవేళ ఏమైనా నష్టం ఉంది, ఎవరైనా బాధపడాలంటే విజయ్ గారు బాధపడాలి. ఏమంటే నేను ఒకవేళ ఆయన దళితుడు కాకపోతే నేను దళితుడు కాకుండా నన్ను దళితుడు అంటారు ఏంటి, నేను అగ్రవర్ణానికి చెందిన నన్ను ఎందుకు కింద పడుతున్నారు? ఆయన బాధపడితే కొన్ని అర్థం ఉంది. మీకు ఎందుకు సార్ అది? మీరు ఎందుకు ఇవ్వాలి ఎక్స్ప్లెనేషన్? మీరు ఎందుకు గొడవలు చెప్పుకుంటున్నారు అది ఇది అని చెప్పి ఇక్కడున్న ఎస్సీ పిల్లల్ని మీరు ఎందుకు అనాలి? మీకేముంది అందులో సంబంధం చెప్పండి? మళ్ళీ ఇక అంటే రఘురామరాజు గారిని తప్పు పట్టాలని, ఆయన విమర్శించాలని కాదండి. ఆయన ఒక 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 రేంజ్లో ఉంటాడు మనిషి, ఒక ఆలోచనలో ఉంటాడు, ఒక రేంజ్ ఈగో ఉంటుంది, ఒక వైఫై ఉంటుంది ఆయన చుట్టూరా. మేము కాదంటలే. ఇప్పటికీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఎందుకంటే దీనివల్ల ఒకటి మాలాంటి నాయకులు ఎంతోమంది మేము ఎస్సీలతో మాట్లాడాం. క్రిస్టియన్ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే పవన్ కళ్యాణ్ గారు ఓటు వేద్దానులేండి, పక్కన పెట్టడం. ఎందుకంటే అప్పుడు ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్, ఆయన పర్సనల్గా ఆయనతో మాకేం శత్రుత్వం లేదు, మాకున్న భయాల రీత్యా లోకేష్ గారు ఖచ్చితంగా మనం వేయాలి, మనం గెలిపించుకోవాలని ఎంతోమందిని మార్చాము సార్ మేము. మీరు ఆ మంగళగిరిలో జరిగిన మాల సమ్మేళనం చూడండి, 30-40 వేల మంది వచ్చారు సార్ ఆ రోజు అక్కడికి. మాలల ఆత్మీయ సమ్మేళనాలు నేను పెట్టాను సార్ అందరితో. అప్పుడు వైసీపీలో కాంగ్రెస్లో ఉన్న ఆలోచనలో ఉన్న మా వాళ్ళు ఎంతోమందిని మేము పర్సనల్గా మార్చామండి. మేము తీసుకొచ్చిన తర్వాత ఈ రోజున మీరు ఇలా మాట్లాడుతుంటే, రాయేష్ నువ్వు ఇలా చెప్పావు కదా, ఆయన అలా అంటున్నాడు కదా, అంత పబ్లిక్గా విమర్శిస్తుంటే నువ్వేం చేస్తున్నావు, పార్టీ పెద్దలు నువ్వు ఎందుకు అడగట్లేదు, పార్టీ పెద్దలు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటుంటే మాకు మా దగ్గర సమాధానం ఉండలేదండి. అలాగని మేము కూడా మీకులాగే మీరు విమర్శిస్తున్నారు కదా, మీరు మాట్లాడుతున్నారు కదా, మీకు అవసరం లేని టాపిక్ మీరు మాట్లాడినప్పుడు మాకు అవసరం లేదు మేము మాట్లాడితే అభివృద్ధి పక్కదారి పడేస్తుంది సార్. పెద్దలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజల దృష్టి దాని నుంచి గొడవల మీదకి వచ్చేద్ది. జగన్ గారికి అదే కావాలి, జగన్ గారికి అదే కదా సార్ కావాలి. అదే ఆలోచించండి సార్, దయచేసి ఆలోచించండి. మీరు రామాలయం కడుతున్నారు కదా, కట్టండి. రామాలయం ఏమైనా వద్దన్నామా? మీరు కేవలం ఎంత అండి, ఇది 4 సెంట్లు భూమి అంతే కదా. 4 సెంట్ల భూమి కోసం అటు ఆ దళితుల్ని రెచ్చగొట్టి 56 మందిని జైలుకి పంపించారు జగన్ గారు అని టీము. ఇక్కడ మీరు పట్టుదలకి వెళ్ళడం వల్ల జన సైనికులు పాపం దెబ్బలు తినేసి వాళ్ళు హాస్పిటల్ పాలైపోయారు. 4 సెంట్లు దానికోసం మీరు కడితే ఇలా అంటే ఉద్రేకపూరితంగా కాకుండా సంయమనం పాటించి వాళ్ళని మీరు కూర్చోబెట్టి 4-5 చర్చలు జరిగిన తర్వాత అప్పుడు ఒకవేళ కడతాం, ఈ రూల్ ఉందండి, ఈ రూల్ ప్రకారం మేము కడతాం అని ఇప్పుడు ఈ కోర్టు ఆర్డర్లు పర్మిషన్లు ఏవైతే ఉన్నాయో ముందే అవి తెచ్చేసి అది కట్టుంటే అసలు గవర్నమెంట్కి ఈ రోజున కులం గొడవ జరుగుతుంది, మతం గొడవ జరుగుతుందని గవర్నమెంట్ మీద ప్రెజర్ రాకపోను. అవును కదా, మనమే అధికారంలో ఉన్నాం కదా, మీరే అక్కడ ఎమ్మెల్యే కదా, అది పైగా అది రామాలయం స్థలమే కదా. రామాలయం స్థలంలో రామాలయం కట్టడానికి పర్మిషన్ ఎవరు తిరస్కరిస్తారు? భారతదేశంలో రాముడికి ఎదురేది శ్రీరామచంద్రుడు ఆలయం కడతామంటే ఈ భారతదేశంలో ఎక్కడన్నా అసలు పర్మిషన్ ఎందుకు? భారతీయ సాంప్రదాయంలో రాముడు అనే ఆ వ్యక్తి ఒక యుగ పురుషుడు, ఆయన మమేకమైపోయి ఉన్నాడు కదా. అక్కడికి వెళ్ళి దీని గురించి ఇంత డిస్కషను, ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులు పక్కదారి పట్టడం. ఇప్పుడు మీకు మాట చెప్తున్నాను, చాలామంది ఏమనుకుంటున్నారంటే దళితులు క్రైస్తవులు జగన్తోనే ఉంటారు అంటున్నారు. దళితులు క్రైస్తవులు జగన్తోటి ఉండేవారు ఎప్పుడు? 2019కి 2014కి, అంతకుముందు కాంగ్రెస్తో, అంతకుముందు అంటే ఒక భావజాలం మా మైండ్లో నిండిపోయి ఉంది కాబట్టి ఉండేవాళ్ళు. కానీ 2024 వచ్చేటప్పటికి ఈవేళ 40% మంది, ఖచ్చితంగా 60% మంది జగన్తో ఉన్నారు, డౌట్లే ఇప్పటికీ. కానీ 40% మంది చరిత్రలో మొట్టమొదటిసారి ఇంతమంది జనం తెలుగుదేశం పార్టీ వైపు వచ్చారండి. ఇప్పుడు మనం వాళ్ళని ఎలా చేస్తూ ఉంటే, ఎలా డిఫేమ్ చేస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళకి సర్లే ఏదైతే అదేంది జగనే బెటర్లే అనిపించే పరిస్థితి కదా ఇది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అలా బిహేవ్ చేయట్లేదు కదా. చర్చ్ పాడైందంటే చర్చ్ దగ్గరికి వెళ్ళి ఆయన వాళ్ళకి సపోర్ట్గా నిలబడతాడు లోకేష్ గారు. మసీదు పాడైందంటే మసీద్ దగ్గర నిలబడతాడు. ఆలయం బాగోలేదంటే ఆలయం దగ్గర ఆయన నిలబడతాడు. ఆయనేమో అందరినీ కలుపుకుని వెళ్తారు కదా సార్ మన నాయకులు. మనం చేసే పనులు కొన్ని ఓట్లు ఇప్పుడు ఎక్కువ అక్కర్లేదండి. మొన్న ఎలక్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన వీరోచిత పోరాటానికి జరిగింది.
కాబట్టి అంత పెద్ద పెద్ద మెజార్టీలు వచ్చాయి. కానీ ఎప్పుడు ఎంత వస్తుంది మెజార్టీ? 3000, 2000, 1000 ఈ లోపే కదా ఉంటుంది. ఇప్పుడు మీరు మాట్లాడే మాటల వల్ల కనీసం నియోజకవర్గంలో ఒక 2-3 వేల ఓట్లు పాడైతే చాలదండి. 2-3 వేల ఓట్లు మిస్ అయితే సరిపోదా? మొత్తం పార్టీ మీద ప్రభావం పడదా? ఇప్పుడు ఒకవేళ నిజంగా మీరు ఇప్పుడు మీ పోనీ ఇంకోటి చెప్తాను సార్, మీ దగ్గరికి ఎవరన్నా దళిత హిందువులు వచ్చి రఘురామరాజు గారు మాకు ఈ అన్యాయం జరుగుతుంది, మీరు వచ్చి మా తరపున పోరాడండి అని మిమ్మల్ని ఎవరైనా ఇన్వైట్ చేశారా? లేదా ఎక్కడన్నా ధర్నా కానీ ఒక్క రాష్ట్రంలో కానీ ఎక్కడన్నా జరిగిందండి ఇప్పుడు దాకా? ఏమో ఈసారి జరగొచ్చేమో, అవును రాయిష్ ఎలాగ అన్నాడు కాబట్టి ఇలా చేయితే బాగుంటుందని ఎవరైనా చేయించవచ్చు, తర్వాత విషయం. అరే ఎవరికీ లేని బాధ మీరు అది భుజానికి ఎత్తుకుని రిజర్వేషన్ల గురించి 1950 యాక్ట్ గురించి ఎక్కడేమో SC/ST కేసులు పెట్టేస్తున్నారు, అది తప్పుడు కేసులు, నా మీద 4 కేసులు పెట్టారన్నారు మీరే. ఆ 4 కేసులు మీరు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు చెప్పండి? మీరు అసలు జైలుకి వెళ్ళారా? కేసు నమోదైంది అంతే, అంతే కదా. జగన్మోహన్ రెడ్డి ఒక సీఎం మీ మీద 4 SC/ST కేసులు పెట్టినప్పుడు మీరు నిజంగా ఒకవేళ SC/ST కేసు ఇచ్చేయాలంటే మీరు ఎన్ని రోజులు జైల్లో ఉండాలి? మరి ఎందుకు వెళ్ళలేదు ఒకరోజు కూడా జైలుకి? అప్పుడు మీ దగ్గర ఏమీ అధికారం లేదు, ఎక్కడ ఫుల్ పవర్లో ఉన్నాడు ఆయన. మిమ్మల్ని ఏమి ఎందుకు చేయలేకపోయారు? ఆ 4 కేసులు SC/ST కేసులు మిమ్మల్ని జైల్లో పెట్టింది ఏ కేసులో? మీరు వర్గాలు రెచ్చకూడదు, రెడ్లు తిట్టారు, మీరు రెడ్లు తిట్టారు, వాళ్ళు మిమ్మల్ని తిట్టారు, చాలా దారుణంగా తిట్టేవారు మిమ్మల్ని. అయితే మేము చాలా బాధపడేవాళ్ళు, మేము కూడా వాళ్ళతో గొడవ. ఆ మధ్య విద్వేషాలు రేపుతున్నారని రెడ్లను తిట్టిందని మిమ్మల్ని. మీరు ఒకవేళ మాట్లాడితే ఏ తప్పుడు కేసు కోసం మాట్లాడాలి? రెడ్లు నా మీద తప్పుడు కేసు పెట్టారు, రెడ్లు అక్కడ ఆ చట్టాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టి ఆ రెడ్ల మీద నేను చేస్తున్నాను అనలేదు, క్షమించారు. అలాంటిది మీ మీద ఏ ప్రభావం చూపించింది? 4 SC/ST కేసు, ఎస్సీలు SC/ST కేసే దుర్వినియోగం. ఏంటి సార్ ఇది? సార్ మీరు ఆలోచించండి రఘురామరాజు గారు, ఈ దేశంలో ప్రజాధనం బ్యాంకుల్లో ఉంటుంది, బ్యాంకుల్లో ఉన్న ప్రజాధనం వేల కోట్ల రూపాయలు పట్టుకుని విదేశాలు పారిపోయిన వాళ్ళలో ఒక్క దళితుడు కూడా ఉండడు సార్. నీరవ్ మోడీని తీసుకోండి, లేకపోతే ఇంకొక లలిత్ మోడీని తీసుకోండి, లేకపోతే ఇంకా కింగ్ ఫిషర్ ఉన్నాడు ఆయన తీసుకోండి, ఇలా ఎవరైనా తీసుకోండి, వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దోచి విదేశాలు పారిపోయిన వాళ్ళు ఒక్క దళితుడు ఉండడు. మరి ఆ వెళ్ళిపోయిన వర్గాలందరూ ఏ కులస్తులు అయితే ఆ కులాన్ని మీరు అనే దమ్ము మీ దగ్గర ఉందండి? దమ్ము అంటానండి, వేరేగా అనుకోకండి మళ్ళీ. అంటే మిమ్మల్ని రెచ్చగొట్టడానికి కాదు నా ఉద్దేశం, న్యాయం అడుగుతున్నాను అంతే. ఎందుకంటే మిమ్మల్ని ఏదన్నా ఒక మాట నేను పరుష పదజాలంతో వాడితే మీరు మళ్ళీ నా మీద వీడియో పెట్టి మళ్ళీ మీరు నన్ను ఏదో అని మళ్ళీ ఇంకెలా టాపిక్ చేయొద్దండి. ఇప్పుడు అధికారంలోకి వచ్చి వేల కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఈ ఏదైతే రికార్డు స్థాయి చేసిన వాళ్ళు ఉన్నారో అందులో SC1 చూపించండి సార్. ఈవేళ చిన్నపిల్లలు తినే ఫుడ్ నుంచి ముసలోళ్ళు వేసుకునే మెడిసిన్స్ దాకా కల్తీ చేసి ప్రజారోగ్యంతో ఆటలాడుకునే వాళ్ళలో ఒక్క SC1 చూపించండి సార్. ఈరోజు అధికార దుర్వినియోగం చేసి లేకపోతే మహిళల మీద మానభంగాలు, వాళ్ళని తీసుకెళ్ళి అత్యాచారాలు, కిడ్నాప్లు, కబ్జాలు, ల్యాండ్ కబ్జాలు, పక్కనోడు కబ్జా ల్యాండ్ని ఆక్రమించటాలు, ప్రభుత్వ ల్యాండ్ని ఆక్రమించటాలు, ఇలాంటి వాటిల్లో ఎక్కడైనా సరే ఒక్క SC1 చూపించండి సార్, ఒక్క SC1ని. సార్ మీరు ఒక కేసు SC/ST కేసు పెడితే ఒక 50,000 ఇస్తారా? ఆ 50,000 కోసం ఒక కేసు పెడుతుంటే ఒకవేళ ఎవడో పెట్టాడు, నేను SC/ST కేసులన్నీ కరెక్ట్ అని అంటలేదండి, టు బి ఆనెస్ట్ నాకు కూడా తెలుసు చాలామంది తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఆ తప్పుడు కేసు పెట్టడం వల్ల 50,000 రూపాయలు ఎవరు గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ నుంచి ఒక 50,000 ఒకవేళ మిస్ అవుతుంది, వేస్ట్ అవుతుంది అనుకోండి. ఒక నీరవ్ మోడీని తీసుకోండి, 11,000 కోట్ల రూపాయలు. ఎన్ని తప్పుడు SC/ST కేసులకి అది సమానం సార్? ఒక్కడు చేసిన బ్యాంకు దొంగతనం. ఆలోచించండి ఒకసారి. నేను మిమ్మల్ని విమర్శించడానికి అంటలేదు, కానీ ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఒక్క మాట అడుగుతున్నాను అంతే మిమ్మల్ని. మీరు బ్యాంకు నుంచి లోన్ తీసుకుని అది ఈ ఫ్యాక్టరీ కడతానని చెప్పి మరో దానికి తరలించారు అని చెప్పి మీ మీద కేసు అయింది అన్నారు. 2,000 కోట్లు, 19,000 కోట్లు, 1,900 కోట్లు, 2,000, 2,500 కోట్లు అన్నారు. అంటే అక్కడ బ్యాంకులో ఉన్న ధరం దుర్వినియోగం అయినట్టే కదా కేసు అయిందంటేనే. ఎన్ని SC/ST కేసులుగా సమానం చెప్పండి సార్ మీరు? ఇప్పుడు 2,000 కోట్లు అనుకుందాం పోనీ రఫ్గా. 2,000 కోట్లలో ఎన్ని 50,000 ఉన్నాయి ఒకసారి క్యాలిక్యులేటర్ ఆన్ చేయండి, క్యాలిక్యులేటర్ ఆన్ చేయండి ఒకసారి. వాళ్ళు నిజంగా మీరు అన్నది నేను తప్పట్టట్లేదండి, SC/ST కేసులు తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు ఉన్నారు, వేధించే వాళ్ళు ఉన్నారు. కానీ SC/ST తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించడం అనేది ఇప్పుడు జరగట్లేదు సార్. ఎందుకంటే 2 నెలలు DSP గారు ఎంక్వైరీ చేస్తారు.
అది నిజమని డిఎస్పీ గారు తేల్చాకే అరెస్ట్ జరుగుతుంది. అంతే తప్ప ఊరికే ఎవరిని ఎస్సీ ఎస్టీ కేసులు అరెస్ట్ చేయట్లేదు. అయినా నేను వాళ్ళని వెనకేసుకు రావట్లే. ఇప్పుడు క్రిస్టియన్ల పేరుతో దారుణాలు దరిద్రాలు చాలా ఉన్నాయి. వాళ్ళు కూడా అమాయకమైన ప్రజల దగ్గర మీరు డబ్బులు కట్టాల్సిందే దేవుడికి అని చెప్పి ముక్కు పిండి వసూలు చేసే దుర్మార్గులు కూడా ఉన్నారు. వాళ్ళనే నేను ఎండగడతాను, వాళ్ళ మీద కూడా నేను మాట్లాడతాను. అలాగే ఒకసారి చెప్పండి, 4 లక్షల ఎస్సీ ఎస్టీ కేసులకు సమానం సార్ మీ మీద ఉన్న ఆ ఆరోపణ. అది ఆరోపణ కావచ్చు, లేకపోతే నిజం కావచ్చు, సిబిఐ కేసు ఏదైనా కావచ్చు. 2000 కోట్లు అంటే 4 లక్షల ఎస్సీ ఎస్టీ కేసులు. మరి అప్పుడు మేమేమన్నా చెప్పండి. ఇప్పుడు మీరేదో దొంగతనం చేశారనో, మీరేదో కావాలని చేశారని అంటే అక్కడ ఏదో పరిస్థితులు వచ్చి ఉంటాయి. మీరు లోన్ తీసుకుని ఉంటారు, తర్వాత అది సిక్ అయి ఉంటుంది ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీ సిక్ అయిన దాని మీద సిక్ అయింది, నేను కట్టలేకపోతున్నానని చెప్పి మీరు ఏదో చెప్పు ఉండొచ్చు. దానికి కొలెటరాల్ ఇస్తారు, బ్యాంక్ వాళ్ళకి సర్ఫేస్. ఆ యాక్ట్ ప్రకారం మీరు ఇచ్చిన కొలెటరాల్ వాళ్ళు వచ్చి అంత ప్రాసెసే. కానీ మరి కేసు అయితే అయింది కదా. కేసు అయినప్పుడు అక్కడ అమౌంట్ అయితే అంత అమౌంట్ ఉంది కదా, అది ప్రజాధనమే కదా. ఈవేళ బ్యాంక్ వాళ్ళు నీరవ్ మోడీయో లలిత్ మోడీయో వీళ్ళందరూ పట్టుకుపోయిన డబ్బులు అమాయకులైన పేద ప్రజల దగ్గరే సర్ ఛార్జీలు, ఏటీఎం ఛార్జీలు, ఆ ఛార్జీలని వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు. అంటే వాళ్ళే కదా నష్టపోతుంది. ఒక 50,000 రూపాయలు ఒక ఎస్సీ ఎస్టీ కేసులో నష్టం అవుతుందని టోటల్ ఇక్కడ ఎస్సీలు వాళ్ళందరినీ అవమానిస్తున్నారు సార్ చాలామంది. మరి ఇలాంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకోండి, 1,00,000 కోట్ల రూపాయల ఆరోపణ అన్నారు ఆయన గతంలోనే. ఇప్పుడు చూస్తే ఒక 5-6 లక్షల కోట్లు ఉంటుంది. 5-6 లక్షల కోట్లు అంటే ఎన్ని ఎస్సీ ఎస్టీ కేసులతో సమానం సార్? అది 2,000 కోట్లే 4 లక్షలు అంటే 4 లక్షల ఎస్సీ ఎస్టీ కేసులతో సమానం. అంటే 1,00,000 కోట్లు అంటే ఎన్ని కోట్ల ఎస్సీ ఎస్టీ కేసులతో సమానం సార్? ఒక్క ఎస్సీ వాడు ఎవడో ఒకటి తప్పుడు కేసు పెట్టాడు, ఒక 50,000 తీసుకున్నాడని మీరు మొత్తం ఎస్సీలందరినీ ఇలా మాట్లాడుతూ ఉంటే ఇన్ని లక్షల కోట్లు, వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నప్పుడు మరి మేము ఎప్పుడన్నా ఏ కులాన్నన్నా టార్గెట్ చేసి మాట్లాడామా సార్? పెద్దలు మీరు ఆలోచించండి, పెద్దలు మీరు ఆలోచించండి. ఎవరన్నా ఒక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఆయన అక్రమాస్తులు సంపాదించాడు తప్ప మేము జగన్మోహన్ రెడ్డి గారిని అంటాం తప్ప రెడ్లందరూ ఇలా చేశారని ఎప్పుడన్నా అన్నామా సార్? రెడ్లందరూ ఇలాగా సంపాదిస్తారు లేకపోతే అక్రమ సంపాదన ఎప్పుడన్నా అన్నామండి? లేకపోతే మీ దగ్గర ఒకవేళ ఒక బ్యాంక్ కేసు ఉన్నంత మాత్రాన రాజులందరినీ ఎప్పుడన్నా ఎవరైనా తప్పుగా మాట్లాడగలరా సార్? మిమ్మల్నే మేము తప్పుగా మాట్లాడాం కదా సార్. ఈ రోజున నేను ఇలా బతులాడుతున్నానని మా వాళ్ళకి నేను లోకుగా కనిపించవచ్చు, కానీ నేను మాట్లాడే మాట వల్ల ఉద్రిక్తతలో గొడవలో పెరగకూడదని ఉద్దేశంతో మాట్లాడుతున్నాను సార్. మా ఏరియాలో రాజులు ఉన్నారు సార్, లెజెండ్స్. ఎవరికన్నా అవసరమైతే సాయం చేస్తారు తప్ప ఎవరిది ఆశపడరండి. దాన ధర్మాలు చేసిన పుణ్యాత్ములు ఉన్నారు సార్. అవసరమైతే ఒకప్పుడైతే రాజ్యం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధం చేసి అమరవీరులు అయిపోయిన రాజులు కదా సార్. మీరు కూడా ఆ వంశాల నుంచి వచ్చిన వాళ్ళు కదా. మీరు గతంలో జగన్మోహన్ రెడ్డితో పోరాడుతుంటే శబాష్ రాజురా, ఆయన రాజు కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి లాంటి ఎదుర్కొన్నాడని ఎంతో గర్వపడ్డాం కదా సార్ మేము. అలాంటిది మీరు దళితుల మీద మీ ప్రతాపం, ఎస్సీల మీద, ఎస్సీల మత విశ్వాసాల మీద, లేకపోతే అక్కడేదో తప్పుడు అమెండ్మెంట్ జరిగింది, తప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పెట్టారని మీరు మాట్లాడితే రే న్యాయం వైపు మాట్లాడిన రాజు అనుకుంటాం కదా. బీసీలకి లేదు, ఓసీలకి లేదు, ఎస్టీలకి లేదు, ఎస్సీలకి మాత్రం ఏంటని అది కదా మీరు మాట్లాడాలి ఒక రాజుగా. అది వదిలేసి అది రాజ్యాంగ సవరణ కాదు, అంబేద్కర్ రాజ్యాంగంలోనూ లేదు. ఈ రెండు కాకుండా రాజ్యాంగంలోకి దొంగచాటుగా వచ్చింది సార్ అది ఆర్డర్. అది తప్పు. నేను అలాగని రాజేష్ మతం మారడానికి ప్రోత్సహిస్తున్నావా, క్రిస్టియన్స్ అందరినీ నువ్వు ఇచ్చేస్తున్నావా, తప్పు చేసేవాళ్ళు ఉన్నారు కదంటే వాళ్ళని ఎండగట్టే వాళ్ళలో మీకన్నా నేనే ముందుంటాను సార్. ఆలోచించండి సార్. ఇప్పటికీ చెప్తున్నాను, ఇప్పటికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఈ టాపిక్ ఒకటి పార్టీకి బదనం. నా లక్ష్యం ఏంటంటే సార్, నేను బాగుండాలి, అణగారిన వర్గాలు బాగుండాలి, నా పార్టీ బాగుండాలి. నా పార్టీ నుంచి నా వర్గాలకి, అణగారిన వర్గాలకి మేలు చేయించుకోవాలి. ఈ అణగారిన వర్గాలని నా పార్టీకి అండగా నిలబెట్టాలి. బాగుండాలి, అందరూ బాగుండాలి. అంతే తప్ప మీరు మాట్లాడిన మాటల వల్ల ఇటు ఈ వర్గాలకు అన్యాయం జరుగుతుంది సార్. మేము తెలుగుదేశం పార్టీ ఇదంతా చేస్తుంది, సరే మేము తెలుగుదేశం తప్పు చేసామని రానివ్వకుండా, వాళ్ళు మనల్ని అపార్థం చేసుకోకుండా నా మీదే ఉంది సార్. అలాంటి కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు సార్. ఒకసారి మీరు ఆలోచించండి. ఆలోచించి ఇంక లేదు నేను మాట్లాడతానంటారా, మాట్లాడండి, నేను వద్దంటలే. ఇక అది మీ విజ్ఞతకు వదిలేస్తాను నేను.